అదే మగాడైతే మూడవ భాగం. రెండవ భాగంలో హఠాత్తుగా యాక్సిడెంట్ అయి బిందు మాధవ్ వికలాంగుడవుతాడు. దాంతో ప్రతిభ జీవితం మసకబారినట్లవుతుంది. కానీ తండ్రి వద్దకు తిరిగిపోనని తన నగలమ్మి కొన్ని రోజులు గడుపుతుంది. తనకొక బిడ్డ జన్మిస్తాడు. ఇక ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషించడం మొదలు పెడుతుంది. కథ కొనసాగుతుంది. ఏమైతేనేం తను చెయ్యాలనుకున్న ప్రత్యుపకారం చేశాను అనుకుని సంతృప్తి పడ్డాడు. ఈ లోక న్యాయంలో కొందరు ఏడవందే కొందరిని నవ్వించడం కష్టం. తను అలాగే ప్రవర్తించాడు. ఇందులో విడ్డూరం, అన్యాయం, అసహజం ఏం లేదని సమర్థించుకున్నాడు తన చర్యని. జరిమానా చెల్లించడానికి ఇష్టపడని ఉమానాథ్ జైల్లో గడపడానికే నిర్ణయించుకున్నాడు. విచారణలో అతనికి 2 నెలలు జైలు శిక్ష పడింది. నిర్లిప్తంగా నవ్వుకున్నాడు. అతనికి నా అంటూ ఎవరూ లేరు కనుక ఒక విధంగా బ్రతికిపోయాడు. ఎవరన్నా ఉంటే అతన్ని చూసి వాళ్ళని చూసి అతను కుళ్ళి కుళ్ళి ఏడవలసి వచ్చేది. అతని కళ్ళ ముందు ప్రతిభ తటిల్లతలా మెరిసినప్పుడల్లా మనసు కలత చెందేది. పాపం, ఆమె ఒక్కర్తే తన కోసం తాపత్రయపడింది. ఎలాగైనా సర్దుబాటు చెయ్యాలని. మిగిలిన వాళ్ళంతా ఛీ, వట్టి చవట సన్యాసులు, పిరికి పందలు. తన వల్ల అంతో ఇంతో ఉపకారం పొంది తన పక్షం పలకడానికి ఒక్కడికైనా దమ్ములు లేకపోయాయి. ఆఫీస్లో వాళ్ళు గుర్తురాగానే అతని పిడికిలి బిగుసుకుంది. కోపంతో ముఖం ఎర్రగా మారిపోయింది. ఛీ, ఇలాంటి వాళ్ళందరినీ సమర్థించుకుంటూ మేనేజర్కు ఎదురు తిరగబట్టే గదా అంత కక్ష పెంచుకున్నాడతను. ఆది నుంచి తను కూడా ఎవడి కర్మం వాళ్ళది, ఎవరలా పోతే మనకేమనుకుంటూ తనకేం పట్టనట్లు ఉంటే తన పరిస్థితి బాగుండేది. ఈ రోజుల్లో కావలసింది నీతి న్యాయం కాదు, లౌక్యం. ఏ ఎండకా గొడుగు పట్టాలి, ఎవడి బాగు వాడు చూసుకోవాలి. ఆ స్వార్థపరత్వంలో ఎదుటివాడు ఎలా చచ్చినా పట్టించుకోకూడదు. తన ఇల్లు బాగుంటే చాలు, ఎదుటివాడి కొంప సమూలంగా నాశనమైనా సరే ఆనాటి జ్ఞానం తనకి ఆనాడే ఉంటే బాగుండును. ఎలా ఉంటుంది? బోధివృక్షం కిందికి చేరితే గాని సిద్ధార్థుడు బుద్ధుడు కాలేదు. అక్కడ ఆయన జ్ఞానోదయం అయినట్లు ఈ జైలు గోడల మధ్య ఈనాడు కదా తనకి జ్ఞానోదయం కలిగింది. ఒకసారి ప్రతిభ కనిపిస్తే బాగుండును. ఒక్కసారి ఆమెను చూడగలిగితే తన మండే గుండెకు మనశ్శాంతి. గ్రీష్మతాపంతో అలమటించే తనకి తొలకరి జల్లు లాంటిది ఆమె ఆగమనం. ఆమెకు ఒకసారి ఉత్తరం రాస్తే చదువుతుందా? ఏమైనా సరే రాసి చూడాలి అనుకున్నాడు. అనుకోవడమేమిటి, వెంటనే రాశాడు కూడా. డియర్ ప్రతిభాదేవి, నేను జైల్లో 2 నెలల శిక్ష అనుభవించాను. ఎందుకో ఒకసారి మిమ్మల్ని చూడాలని మనసు పీకుతోంది. దయచేసి మీ వీలు చూసుకొని ఈ ఉత్తరం అందగానే వస్తారని ఆశిస్తాను. దిగువ అడ్రస్ ఉంది. ఇట్లు ఉమానాథ్. ఆ ఉత్తరం చదవగానే ఆగలేకపోయింది ప్రతిభ. ఆ రోజే అతని కోసం ఏవో తీసుకుని తిన్నగా అతను వెతుక్కుంటూ అతని జైలు గది దగ్గరికి వచ్చింది. ఆమెను చూడగానే అతని కళ్ళు అపూర్వంగా మెరిసిపోయాయి. ఎలా ఉన్నారు అని అడిగింది. కళ్ళంబడి గిర్రున నీళ్లు తిరుగుతుండగా అది చూడనే చూశాడు. ఆ క్షణంలో ఆమె కన్నీళ్లు అతనికి ఎంత ఉపశమనం కలిగించిందో ఆమెకే తెలియదు. మీరొస్తే ఏదో కొండంత ధైర్యం చెప్తూ అండగా నిలబడతారనుకుంటే మీరొస్తూనే ఏడుస్తున్నారేమిటి అని అడిగాడు నవ్వుతూ. ఆ మాటకి కళ్ళు తుడుచుకుంది ప్రతిభ. నేనెప్పుడు మీకు అండగా నిలబడాలనే కోరుకుంటాను అంది మెల్లగా. దట్స్ గుడ్. అలా కష్టదశలో ఆదుకుంటానంటూ ముందుకొచ్చేవారంటే నాకు చాలా ఇష్టం. ఒక్క క్షణం అతన్నే రెప్పవేయకుండా చూసింది ప్రతిభ. గడ్డం మాసిపోయింది. ముఖంలో నీరసం కనిపిస్తున్నా అతని ఉత్సాహపూరితమైన ధోరణి దాన్ని కప్పివేస్తోంది. ఎలా ఉంది ఆఫీసు అని అడిగాడు ఉమానాథ్. నీకు తెలియని ఆఫీస్ ఏముంది అని ఎదురు ప్రశ్న వేసింది ప్రతిభ. మరి అన్నాడు ఉమానాథ్ చిరునవ్వు నవ్వుతూ. మీరు ఎన్నాళ్ళు ఇక్కడుండాలి అని అడిగింది ప్రతిభ. నాకు సంపూర్ణంగా బుద్ధి రావాలి కదా అందాక అన్నాడు హాస్యంగా. ఆ మాటకు వెంటనే జవాబివ్వలేకపోయింది ప్రతిభ. అసలు ఏమనాలన్నా ఆమెకి నోటి నుంచి మాట రావడం లేదు. అతను ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నా మనసులో అతను పడే బాధ ఏదో విధంగా ధ్వనిస్తూనే ఉంది. అది గమనిస్తున్న కొద్దీ ఆమె కంఠం పూడుకుపోతోంది గాని మాట రావడం లేదు. అతన్ని ఏదో ఓదార్చాలని, ఎంతో ధైర్యం చెప్పాలని, ఇంకా ఏవేవో సంగతులు చెప్పుకోవాలని ఎంత ఆరాటంగా వచ్చిందో అంతకి అంత నోరు మూగదైపోయింది. టైం అయిపోయిందమ్మా అంటూ హెచ్చరిక వినిపించింది. ఆ మాటకు ఉలిక్కి పడింది ప్రతిభ. తను చెప్పదలుచుకున్నది చెప్పకుండానే, అతనితో మనసారా మాట్లాడుకోకుండానే టైం అయిపోయింది, పొమ్మంటున్నారు. వెళ్ళిరండి ప్రతిభ గారు. ఈ దీనుని మీద దయతల్చొచ్చారు. నాకంతే చాలన్నాడు ఉమానాథ్.
అప్పుడే టైం అయిపోయింది. ఏదో మీతో సరిగ్గా మాట్లాడడం పడనే లేదు అంది దిగులుగా. అది గ్రహించాడు ఉమానాథ్. బాధపడకండి ప్రతిభాదేవి. ఈ జైల్లో ఉన్నంతకాలమే మనం మాట్లాడుకోవడానికి పరిమిత కాలం. ఆ తర్వాత హాయిగా ఎన్ని కబుర్లైనా చెప్పుకోవచ్చు. ఎవరి అడ్డు అదుపు మనకుండదు అన్నాడు ఓదార్పుగా. ఆ మాటలతో కాస్త మనశ్శాంతి కలిగింది ప్రతిభకు. అంతేలేండి, భవిష్యత్తు అనేది ఒకటి ఉందని, దాన్ని గురించి తీపి కలలు కనడంలోనే ఈనాటి కష్టాలను బాధలను మనిషి ఓపిగ్గా భరిస్తాడు. అది మనకి భగవంతుడి వరమో శాపమో నాకు అర్థం కాదు అంది ప్రతిభ లేస్తూ. విషయం భగవంతుడి దాకా తెచ్చారు కనుక వరమనే అనుకుందాం. కాసేపు ఎవరిని గురించైనా మనం మంచిగానే ముచ్చటించుకోవాలి అన్నాడు ఉమానాథ్. అంతేలేండి అంటూ యువతలకు వచ్చేసింది. మళ్ళీ మీరెప్పుడు కనిపిస్తారు అడిగాడు ఉమానాథ్. మీరెప్పుడు రమ్మంటే అప్పుడు. అయితే వారానికి ఒకసారి రండి. అలాగే వస్తాను అంది ప్రతిభ. ఆ మాటకు సంతృష్టి పడ్డాడు ఉమానాథ్. తన ఇంటికొచ్చేసింది ప్రతిభ. మంగినపూడి రేవు దగ్గర నిలబడి ఆ అపార జలరాశిని చూస్తున్నాడు ఉమానాథ్. పెనుగాలికి ఘూర్నిల్లే మహాసముద్రంలాగే ఉంది అతని మనస్థితి కూడా. మనిషికి ఎప్పుడు ఎలాంటి అనుభవాలు కలుగుతాయో ఎవరూ చెప్పలేరు. ఎవరి మటుకు వారు ఊహించలేరు కూడా. ఆ అనుభవాలు కొందరికి తీయని మకరందాన్ని చవి చూపిస్తే మరికొందరికి విషగుళికలుగా దర్శనమిస్తాయి. ప్రతి వ్యక్తి జీవితంలోనూ తీపి అనుభవాలు చేదు అనుభవాలు రెండూ తప్పవు. అయితే ఏవి ముందు అనుభవించేది అంటే అవి వారి వారి జాతకాల్ని బట్టి కావచ్చు. అంతవరకు అన్ని చేదు అనుభవాలనే చవిచూశాడు ఉమానాథ్. నా జీవితం ఇలా కష్టాల సముద్రం ఈదడంతోనే సరిపోయేట్టుంది. అసలు మంచి రోజులనేవి నా జీవితానికి వస్తాయా? ప్రతి మనిషికి నీతి నియమాలు ధర్మచింతన పరోపకారం సత్యవచనం ఉండాలంటారు. ఎలాంటి అన్యాయాలనైనా ఎదిరించాలంటారు. మరి తన ధర్మచింతన ధర్మస్థాపన తనకెందుకైనా ఉపకరించాయా? కటకటాల వెనక్కి నెట్టించాయి కానీ తన నీతి నిజాయితీలు తనకేం తిండి పెట్టాయా? అతనిలా ఆలోచన సముద్రంలో పడి కొట్టుకుంటూ ఉండగానే ఎంతసేపైంది మీరొచ్చి అంటూ అతని ప్రియమైన కంఠం వినిపించేసరికి సంతోషంగా వెనక్కి తిరిగి చూశాడు. మూర్తీభవించిన ప్రేమదేవతలా నిలబడి ఉంది ప్రతిభ. ఆ కళ్ళల్లోకి ఒక్కసారి చూసి తన్మయుడయ్యాడు ఉమానాథ్. ఆ చూపుల్లో ఎంత శాంతిజల్లు కురుస్తుంది. ఆ కళ్ళల్లో ఎంత అనురాగ చంద్రికలు వెల్లి విరుస్తాయి. తనకే గనక గొప్ప రచనాశక్తి ఉంటే ఆ కళ్ళ మీదే కందపద్యాలు రాసుండేవాడు. తనకి ఆ శక్తి ఇవ్వని భగవంతుడి మీద ఆ క్షణంలో చాలా కోపం వచ్చింది ఉమానాథ్కి. ఏమిటి అలా చూస్తున్నారు అని అడిగింది ప్రతిభ. ఆ మాటకి సన్నగా మందహాసం చేశాడు ఉమానాథ్. సాగర కన్య కనుల పండువగా దర్శనమిస్తుంది. నాలాంటి అర్భకుడు అట్టే నిలిచిపోక ఏం చేస్తాడు అని అడిగాడు ఉమానాథ్. ఆ మాటకు క్షణం విచలితురాలైంది ప్రతిభ. కూర్చోండి అంటూ కర్చీఫ్ పరిచాడు. మీరు కూర్చోండి అంటూ తను తీసుకొచ్చిన టవలు అతని కోసం కింద పరిచింది ప్రతిభ. బేషుగ్గా ఉంది అంటూ నవ్వుతూ ఆ టవల్ మీద చతికిలబడ్డాడు. భుజాన తగిలించిన ఫ్లాస్క్ తీసి పై మూతలో వేడివేడి టీ పోసి అతనికి అందించింది. అది అందుకుంటూ ఆమె కేసు చూసి మీరు తాగరా అని అడిగాడు. ఎందుకు తాగను? అసలు టీ అంటే నాకు ఆరవ ప్రాణం అంటూ నవ్వింది ప్రతిభ. టీ మీరే కాచారా? అవును, ఇంటి నుంచి నేరుగా వస్తూ కాచకుండా ఎలా వస్తానో. ఇలాంటి కమ్మని టీ తాగి ఎన్నాళ్లైందో అన్నాడు. ఆ మాట అన్న అతన్ని పరీక్షగా చూసింది. బట్టలు నలిగిపోయాయి, తల మాసింది, గడ్డం మాసింది, ముఖమంతా నల్లకప్పు వేసుకుపోయింది. టీ తాగడం పూర్తయ్యాక ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మన సమావేశానికి గల కారణమేమిటో. ఏముంది ప్రతిభాదేవి, నేను ఏ కారణం కోసం జైల్లో పడినా జైలు బర్డెన్ అయ్యాను. ఇలాంటి వాళ్ళు ఎలా బతకాలి? ఇంటి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి పొమ్మన్నారు. నేను హరిహరరావు మీద చేయి చేసుకున్నాను కనుక అవిధేయ ఉద్యోగిగా ముద్ర వేసుకున్నాను. ఫలితం నాకెక్కడా ఉద్యోగం లేదు, రాదు. తెలిసిన వాళ్ళెవ్వరూ నన్ను పనిలోకి తీసుకోవడానికి భయపడి చస్తున్నారు. ఇలాంటి స్థితిలో నేనేం చెయ్యను? ఈ సముద్రుడిని ఆశ్రయించక, అందుకే ఈ సాగర గర్భంలో కలిసిపోయేలోగా తనివి తీరా మిమ్మల్ని ఒకసారి చూడాలని, అమృతోపమానమైన మీ మాటల్ని వినాలని కోరిక కలిగి ఇక్కడ కలుసుకోమని రాశాను అంటూ ఆగాడు. ఆ మాటకు ఉలిక్కి పడింది ప్రతిభ. మీరేనా ఇలా అధైర్యపడి మాట్లాడేది అని అడిగింది బాధగా. అవును, ఎలాంటి వారైనా పరిస్థితులకు తలవంచాల్సిందే గదా. తలవంచారుగా. ఆనాడు మీ రోజు బాగాలేక స్వల్ప విషయాలు కూడా పెద్దవిగా మారి మీ జీవిత గమనాన్ని మార్చివేశాయి. న్యాయంగా ఆలోచిస్తే ఏ ఆఫీస్లో అయినా ఇలాంటి పొరపాట్లు రాకుండా ఉంటాయా అని అడిగింది ప్రతిభ. అదే మరి, దుర్దినాలంటే
నాకు పట్టింది బహుశా ఏల్నాటి శనై ఉంటుంది. అందుకే ఇలా తారుమారైంది బ్రతుకు. ఈ విధమైన ముద్రలు పడిన నాకు మనుగడ ఎలా సాధ్యపడుతుందో కాస్త చెప్పండి అని అడిగాడు ఉమానాథ్. కష్టాలొచ్చినప్పుడే కొండంత ధైర్యం తెచ్చుకోవాలి. అపనిందలు వచ్చినప్పుడే ఓరిమితో ఎదుర్కోవాలి. దుద్దినాలలోనే మంచి రోజుల కోసం వేచి ఉండాలి. అప్పుడే ఏమన్నా సాధించగలం అంది ప్రతిభ. వినటానికి ఇవన్నీ బాగానే ఉన్నాయి ప్రతిభాదేవి. కానీ నాకు పూట గడవడం దుర్భరంగా ఉంటే ఎలా సహించను? అందులో బహుశా అందరికంటే కాస్త ఆకలి ఎక్కువ పెట్టినట్లున్నాడు దేవుడు. ఆకలి బాధికి తట్టుకోవాలి. ఆకలి చల్లార్చుకోవాలంటే ఆర్జన ఉండాలి. ఏ విధంగానూ కనిపించట్లేదు అవకాశం. ముందు తిన్నా తినకపోయినా కళ్ళు మూసుకొని పడుకోవాలన్నా కొంపలేదుగా అని అడిగాడతను. ఆ మాటలకి చివ్వున తలెత్తింది ప్రతిభ. ఈ విశాల విశ్వంలో మీకు బ్రతకడానికే చోటు లేదా ఉమానాథ్ గారు? ఉద్యోగం లేకపోతే స్వతంత్రంగా ఏదో పెట్టుకుని జీవించండి. పెద్ద ఇల్లు కాకపోతే పాకలో ఉండండి. ఉండటానికి నాకేం అభ్యంతరం లేదు మేడం. కానీ ఆ పాక కుదిరేదాకా ఎక్కడుండను, ఏం తినను? మా ఇంట్లో ఉండండి. నేను పెట్టేది తినండి. ఏదో దారి చూసుకుని స్వతంత్రంగా ధైర్యంగా నిబ్బరంగా ఈ లోకానికి ఎదురు నిలిచి బ్రతకండి ఆవేశంగా అంది ప్రతిభ. మీరు ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నారా? ఆమెకేసి విడ్డూరంగా చూస్తూ అడిగాడు. అంత ఆదమర్చిపోలేదు. మీకేమో పిచ్చి పట్టిందనుకుంటారంతా. నేనేమిటి, మీ ఇంట్లో ఉండటమేమిటి? మీ తిండి తింటూ ఉంటే మీ వాళ్ళేమనుకుంటారు? అనుకోవడానికి మా వాళ్ళంటూ ఎవరూ లేరిక్కడ. నేను ఒంటరిగానే ఉంటున్నాను. నా ఆర్జన, నా సంపాదన నా ఇష్టం వచ్చిన వాళ్లకు పెట్టుకుంటాను. అడిగేందుకు విమర్శించేందుకు ఎవరికీ హక్కు లేదు ఆవేశంగా అన్నది ప్రతిభ. ఉమానాథ్ ఈసారి జవాబేమివ్వలేదు. ఆమె చెప్పేవే వినసాగాడు. మీరింకేమీ ఆలోచించకండి. ముందు మీ బట్టలు తీసుకుని మా ఇంటికి రండి. ఇదిగో అడ్రస్. మిగిలిన విషయాలు మా ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అంది. తన దగ్గర ఉన్న డైరీలోంచి కాగితం చింపి అడ్రస్ రాసిచ్చింది. అది అందుకుని జేబులో పెట్టుకున్నాడు ఉమానాథ్. రేపు మర్చిపోకుండా రండి. ఉదయం మీకోసం ఎదురు చూస్తుంటాను. లేదా రాత్రికొచ్చినా సరే అంది ప్రతిభ. అతను అనాలోచితంగానే తలూపాడు. ప్రతిభ ముఖం ఆనందంతో వికసించింది. అతను అన్యాయంగా ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి. తాను అనుకోకుండా పెద్ద పోస్టులోకి వెళ్ళిన వ్యక్తి. అది అతని స్థానంలో. అప్పట్నుంచి ఆమెకు బాధగానే ఉంది. ఎలాగైనా అతనికి సాయం చెయ్యాలన్న దృఢ సంకల్పంతోనే ఉంది. నేను వెళ్ళిరానా అని అడిగింది. మీ ఇష్టం. ఇప్పుడు నాకు బాస్ అన్ని విధాలా మీరే కదా. మీరు ఎలా చెబితే అలా నడవవలసిన వాడు నేను అన్నాడు చిరునవ్వుతో. ఆ పద్ధతిలో మీరు ఈ పూటే వచ్చేయండి అంటూ గట్టిగా హెచ్చరించి అతని చేతిలో 5 రూపాయలుంచి చకచక ముందు కడిగేసింది. తనంటే ఎందుకింత అభిమానం ఈమెకి? తనకి ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ఆత్మీయురాలు ఈమె ఒక్కతే. ఈమెకి తనపై ఇదే విధంగా ఎల్లప్పుడూ గౌరవాభిమానాలుంటే కలకాలం నిలబడితే అంతే చాలు అనుకున్నాడు చేతిలోని 5 కాగితం చూసుకుంటూ. ఆమె వెళ్ళిన తర్వాత 10 నిమిషాలు తెప్పరిల్లుకొని గబగబా బయలుదేరాడు. అప్పుడే వచ్చిన బస్లో ఆమె ఎక్కుతుంటే ఆపమని చెయ్యాడించి తను అందులోనే ఎక్కాడు ఉమానాథ్. అతన్ని చూసి నవ్వింది ప్రతిభ. ఇందాక నాతో వస్తే బస్లో స్థిమితంగా ఎక్కేవారు కదా ఈ హైరాణ లేకుండా అంది నవ్వుతూనే. అంత త్వరగా మీలా బుర్ర పని చెయ్యొద్దా? అన్నీ ఆలస్యంగా అందుకోవడం నా జీవితంలో వెంట ఉండి వస్తున్న ఒక లక్షణం అంటూ ఆమెకు వినిపించేటట్టే సమాధానమిచ్చాడు ఉమానాథ్. అతని కేసు ఒకసారి భావగర్భితంగా చూసింది ప్రతిభ. ఇద్దరికీ కలిపి తనే టికెట్లు తీసుకుంది. ఇద్దరూ కోనేరు సెంటర్ వరకు మాట్లాడుకోలేదు. కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది ప్రతిభ. తన ఆలోచనలతో తను నిమగ్నమైన ఉమానాథ్ కూడా ఏం మాట్లాడడానికి ఆస్కారం లేకపోయింది ఆమెతో. బస్సు దిగగానే 2 అడుగులు వేసి రండి అంది ప్రతిభ. ఎక్కడికి? మా ఇంటికి. రేపు ఉదయం తెచ్చుకోవచ్చు బట్టలు. అతను ఒక నిశ్చయానికి వచ్చినట్లయి పదండి అన్నాడు. ఇద్దరూ కలిసొచ్చారింట్లోకి. రండి, స్నానం చేయండి ముందు. స్నానం చేసి ఏం కట్టుకోను? ఆమె ఒక్క క్షణం ఆలోచించి మీరు ముందు స్నానానికి పదండి, ఆ తర్వాత చెప్తాను. అనవసరంగా శంకలు పెట్టుకునే కంటే అంతా ఆమెనెత్తినే భారం పడేసి ఉంచితే చాలా మంచిది అన్న నిర్ణయానికి వచ్చేశాడు ఉమానాథ్. అతను స్నానం చేసి వచ్చేలోగా తలుపులు చేరవేసి గబగబా బయటకు నడిచింది ప్రతిభ. ఒక లుంగీ తీసుకుని ఆమె వచ్చేలోగా అతను స్నానం చేసొచ్చి ఆ ప్యాంటు షర్టు ధరించి లోపల మంచం దగ్గర కుర్చీ ఉంటే లాక్కుని కూర్చున్నాడు. చక్కగా స్నానం చేశాక శరీరం అంతా తేలికైనట్టు ఫీల్ అయి హాయిగా కూర్చున్నాడు కళ్ళు మూసుకుని. ఇంతలో వచ్చింది ప్రతిభ. అతన్ని చూస్తూనే మందహాసం చేసింది. ఇదిగో లుంగీ, ఇది కట్టుకోండి. చక్కగా సర్ఫ్తో ఆ ప్యాంట్ షర్ట్ ఉతుక్కుంటే తెల్లవారేసరికి ఆరిపోతాయి అంది. ప్రతిభాదేవి, నన్ను రుణగ్రస్తుణ్ణి చేస్తున్నారు అన్నాడు ఉమానాథ్. పర్వాలేదులేండి, అంతా ఒక్కసారి తీర్చుకుందురు గాని అంటూ
ఫ్లాస్క్లో మిగిలిన టీ సగం సగం పోసి అతనికి అందించి తను తాగి వంట చేయడానికి గబగబా వంటగదిలోకి వెళ్ళింది. వెనకే వచ్చి, నా కోసం మీరిప్పుడు వంట చేయకండి, ఉన్నదే సర్దుకుందాం అన్నాడు ఉమానాథ్. ఏం చెయ్యను, కాస్త అన్నం మటుకే వండేది, నేను కలిసొస్తుందని ఉదయం ఒక్కసారే వంట చేసి పెట్టుకుంటాను అంది ప్రతిభ. అతను మళ్ళీ తిరిగొచ్చి అదే కుర్చీలో కూర్చోకుండా గదిలోకి పోయి ప్యాంటు షర్టు మార్చి లుంగీ ధరించి ఎదురుగా గూట్లో కనిపిస్తున్న సర్ఫ్ పౌడర్ కాస్త తీసుకొని పెరట్లోకి వెళ్ళి బకెట్లో నానబెట్టొచ్చాడు. ఉన్న కూర 2 భాగాలు చేసి కాసిన్ని అప్పడాలు వడియాలు వేయించి ఊరగాయ చారు మజ్జిగతో భోజనం పెట్టింది అతనికి. అంత తృప్తిగా అతను భోజనానికి నోచుకుని ఎంత కాలమైందో అతనికే తెలియదు. థ్యాంక్స్ ప్రతిభ, ఈనాటి ఆదరణకు ఆప్యాయతకు భోజనానికి నోచుకుని ఎంత కాలమైందో అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాటకు చివుక్కుమంది ఆమె ప్రాణం. ఆమె వంటగది శుభ్రం చేసుకుని యువతలకొచ్చేలోగా అతను ప్యాంటు షర్టు జాడించుకుని వచ్చాడు. ఇదిగో ఇలా తాడు మీద ఆరేయండి, తెల్లవారేసరికి గాలి కారిపోతాయి అంది ప్రతిభ. ఆమె చెప్పిన చోట ఆరేసొచ్చాడు. మంచం గుమ్మం అవతల కాస్త ఖాళీ జాగా ఉంటే అక్కడ వేసి తను చాపా పరుపు తీసుకుని లోపల పడుకుంది. అతను ఆ మంచం మీద అలా నడుం వాల్చాడో లేదో నిద్రాదేవి జోకొట్టింది. హాయిగా నిద్రపోయాడు. మళ్ళీ తెల్లవారుతుండగా పాలకేక విని ఆమె లేచి పాలు తీసుకుంటూ అతన్ని లేపి లోపల పడుకోమని చెప్పి తను పనిలోకి జొరబడింది. గదిలో ఒక పక్కగా పెద్ద మిషన్ ఉంది. అది స్పీడ్గా తొక్కుతున్నాడు ఉమానాథ్. పక్కన లెదర్ బ్యాగ్లు సూట్ కేసులు పడున్నాయి. ప్రతిభ ఆఫీస్కు వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం వరకు కుడుతూనే ఉన్నాడు. ప్రతిభ వచ్చే వరకు ఆపకుండా చకచకా పనిచేసి సాగాడు. అయిందా కుట్టడం అని అడిగింది ప్రతిభ వస్తూనే. అయినట్టే అన్నాడు లేచి నిలబడి. ఫ్లాస్క్లోంచి టీ 2 కప్పుల నిండా పోసి అతనికి ఒకటి అందించి తనొకటి అందుకుని అక్కడే కుర్చీలో కూర్చొని తాగింది. నేను అలా బయటకెళ్ళొస్తానంటూ బట్టలు మార్చుకొని ఆ పెట్టిన బ్యాగులు సూట్ కేసులు తీసుకుని రిక్షాలో వేసుకుని బయలుదేరాడు ఉమానాథ్. అవన్నీ కొట్లకు వేసి డబ్బు వసూలు చేసుకొని అతడింటికి వచ్చేసరికి ప్రతిభ వంట పూర్తి చేసి అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. డబ్బు జేబులోంచి తీసి ఆమెకు అందించాడు. మొత్తం లెక్కపెట్టి జాగ్రత్తగా పెట్టెలో దాచింది. ఆ పెట్టెలకింకా స్వస్తి చెప్పి మంచి ఐరన్ సేఫ్ కొనుక్కోవాలన్నాడు విసుగ్గా ముఖం పెట్టి. కొనుక్కుందాం, ఇంకా మీరు స్టాండ్ అవ్వాలి కదా అంది నవ్వుతూ. పర్వాలేదు ప్రతిభ, ఈ విధంగా అమ్ముడైతే మనం త్వరలోనే కొనుక్కోగలం అన్నాడు భరోసా ఇస్తూ. అక్కడ ప్రతిభ ఇంట్లో ప్రవేశించిన అతను నెల దాటింది. చేరిన మర్నాడే స్వతంత్రంగా బతకడానికి మార్గమేమిటా అని వెతకసాగాడు. అలా అతను మదన పడుతుండగా ఏనాడో హరిహరరావు దగ్గర ఉద్యోగం కుదరకముందు తను నేర్చుకున్న విద్య గుర్తుకొచ్చింది. ఆమెకు చెప్పాడు. ఇంకేం, మిషను ఇన్స్టాల్మెంట్ మీద తీసుకుందాం, కుట్టి కొట్లకు వెయ్యండి అంది ఉత్సాహంగా. ఆ మాటతో గొప్ప ప్రోత్సాహం లభించినట్లయింది అతనికి. దానికి తగినట్టుగానే మిషన్ తీసుకోవడం, దానికి కావలసిన లెదరు పెట్టెలు అన్నీ తీసుకోవడంతో గొప్ప ఉత్సాహం వచ్చింది అతనిలో. మంచి రోజు చూసి ప్రారంభించాడు. ప్రతిభకు ప్రమోషన్తో పాటు జీతం పెరిగినా ఆ పెరిగిన జీతం సంగతి ఇంట్లో అత్తమామలకి బిందుమాధవ్కి తెలియనీయలేదు. ఆ పెరిగిన జీతం బందర్లోనే బ్యాంక్లో వేసుకోసాగింది. ఇంట్లో డబ్బు కనబడిన కొద్దీ మామగారికి రోగాలు, అత్తగారికి సుస్తీలు, భర్తకి మందులు అన్నీ పెరుగుతూ ఉంటాయని, ఆడపిల్లకి చదువు సంధ్య చెప్పించాలి, మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపే వరకు డబ్బు అవసరం అధికమవుతూ ఉంటుంది కానీ తగ్గదని, తను తప్ప పిల్లకి డబ్బు నిలవేయకపోతే ఆధారం లేదు కనుక ఆ పెరిగిన జీతం బ్యాంకులో వేసి తీరాలని నిశ్చయించుకుని ఇంట్లో తెలియనీయలేదు. ఆ డబ్బాలా బ్యాంకులో వేసింది కనుక గబాల్న తీసి మిషన్కు ముందు కొంత పెట్టుబడి పెట్టగలిగింది. తన బోనస్ డబ్బుతో పాటు అడ్వాన్స్ కూడా తీసుకుని అంతా కలిపి పెట్టుబడితో ఉమానాథ్ని నిలబెట్టిందనే చెప్పొచ్చు. ఉమానాథ్ దీక్ష శ్రద్ధతో కుట్టేవన్నీ ఆకర్షణ పెంచుకుని బాగానే అమ్ముడుపోసాగాయి. ఆ డబ్బంతా పైసలతో సహా ఆమె చేతిలో పెట్టి కావాలంటే అడిగి తీసుకునేవాడు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చాక పని భారంతో వారం వారం విజయవాడ వెళ్ళడం లేదు ప్రతిభ. పైగా 4 వారాలు 4-20ల వరకు ఖర్చు పెట్టి ఇంటికి వచ్చే కంటే జీతం తీసుకున్న రోజునే రావడానికి నిర్ణయించుకొని అందరికీ ఆ విషయం చెప్పేసింది. అయితే నెలకి ఒకసారా మన సంసారం అని అడిగాడు బిందుమాధవ్. ఏం పర్వాలేదులేండి, ముందు మీ ఆరోగ్యం, తర్వాత డబ్బు పొదుపు చేయడం ముఖ్యం అని జవాబిచ్చింది. అందులోనూ నిజం లేకపోలేదు కనుక ఊరుకున్నాడతను. ప్రతిభ దయ వల్ల తిండికి బట్టకి ప్రస్తుతం లోటు లేకుండా గడిచిపోతోంది. ఆమెను విసిగిస్తే ఎక్కడ కోపగించుకుని పుట్టింటికి పోతానంటుందో అన్న భయం అందరికీ ఉంది. అందుకే ఆమె చెప్పిన మాటే ఆ ఇంట్లో వేదంలా చెల్లుబడవుతోంది. కట్న కానుకల గురించి కూడా బాధ లేదు కదా.
కన్ను కాలు లేని భర్త చేత ఏ పని చేయించనా అని ప్రతిమనిత్యం ఆలోచిస్తూనే ఉంది. అతనేదో చిన్న చిన్న వ్యాసాలు రాసి పత్రికలకి పంపేవాడు. అవే ఎప్పుడైనా కాస్త కరెన్సీగా కనబడుతుండేది. ఉమానాథ్ సూట్ కేసులు బ్యాగులు కుట్టి బాగానే సంపాదించడంతో ఒక షోరూమ్ ఉంటే బాగుంటుందనిపించింది ప్రతిభకు. ఆ ఇల్లు ఖాళీ చేసి పెద్ద ఇల్లు తీసుకుంది. ముందు గదిలో కొట్టుకు ఏర్పాటు చేసింది. ఆ రోజు జీతం అందుకుని విజయవాడ వచ్చింది. మేము కూడా అక్కడికి రామా అని అడిగాడు బిందుమాధవ్ ఆ రాత్రి. తను ఉమానాథ్కి రక్షణిస్తోంది. ఇప్పుడిప్పుడే కాస్త నిలబడుతున్నాడు. ఇలాంటి స్థితిలో అతన్ని వదిలేస్తే తిండికి ఇంటికి ఇబ్బంది పడిపోతాడు. వద్దు, ఇది స్వంత ఇల్లు కనుక మామగారు మంచాన పడినా జరిగిపోతోంది. అద్దె ఇళ్లల్లో ఇన్ని సౌకర్యాలు సుఖాలు ఉండవు. ఇప్పుడు ఏమైంది? ఈ సామాన్లకి మనకి ఎన్ని వందలు పోసి ఇల్లు తీసుకోమంటారు అని ఎదురు ప్రశ్న వేసింది. నిజమే, కానీ నువ్వు ఒంటరిగా ఉంటున్నావు కదా అని. ఒంటరిగా ఉంటే నాకేం భయం లేదు. మీరు లేనిపోని శంకలు పెట్టుకోకండి. మీ చేత నేను కొట్టు పెట్టించాలనుకుంటున్నాను. ఏం కొట్టు? చెబుతాగా. ముందు గదిలో ఇంతవరకు పార్టీషన్ పెట్టించి చక్కగా ఏర్పాట్లు చేసి ఉంచండి. ఈసారి వస్తూ సరుకు తీసుకొస్తాను అంది. అలాగేనన్నట్లు తల పంకించాడు. ఆ రోజు ఉండి అక్కడ ఏది ఎలా చేయాలో అన్నీ చెప్పి ఆదివారం రాత్రి 7 గంటలకల్లా కాస్త భోజనం చేసి బస్లో బందరొచ్చి ఇల్లు చేరేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తలుపులు ఓరగా వేసి ఉన్నా ఎక్కడా మిషన్ శబ్దం లేదు. తలుపు నెట్టింది. ఇల్లంతా చీకటిగా ఉంది. ఆ క్షణంలో ఆమెకు ఆ వాతావరణం భయాన్ని పెంచింది. గుమ్మం దగ్గర నిలబడిన ప్రతిభకు వెంటనే గుర్తించాడు ఉమానాథ్. రా ప్రతిభ, లోపలికి రా. ఉమానాథ్ కంఠం వినేసరికి కాస్త ధైర్యం వచ్చింది. ఏమిటి చీకట్లో కూర్చున్నారు? కరెంట్ పోయిందా అని అడిగింది. అతను ఎక్కడున్నది తెలియక. కరెంట్ పోలేదు, లైట్ వేయి. తడుముకుంటూ వెళ్ళి లైట్ వేసింది. ఇల్లంతా కాంతివంతమైంది. ఆ దీపకాంతిలో అతన్ని ఒక్కసారి చూసి ఉలిక్కి పడింది. ముఖమంతా నీరసంగా ఉంది. పీక్కుపోయింది. భోజనం చేశారా అని అడిగింది కంగారుగా. లేదు. ఎందుకని? మిమ్మల్ని హోటల్లో భోజనం చేయమన్నానుగా. అన్నావు, కానీ నేను చేయలేదు. అదే ఎందుకని? నువ్వు లేవు కనుక. నేను లేకపోతే భోజనం చేయరా? చెయ్యను, చేయలేను. నువ్వు నా దగ్గర లేకపోతే నేనే పని చెయ్యలేను. అదిగో అటు చూడు అంటూ సగం చేసి ఆపిన పనంతా చూపించాడు. అది చూసి చాలా నొచ్చుకుంది ప్రతిభ. ఒక్క పూట నేను లేకపోతే ఇలాగైనా మీరు ప్రవర్తించేది? అవును. ఏ దేవత ఇచ్చే ఉత్సాహ ఉత్తేజాలతో ముందుకు నడవగలుగుతున్నానో ఆ దేవి కాస్తంత కనుమరుగైనా భరించలేను. ఈ సత్యాన్ని నువ్వెప్పుడు ఎంత త్వరగా గ్రహించగలిగితే నేనంత త్వరగా ధన్యుణ్ణైపోతాను. అతని మాటలు సూటిగా ఆమె గుండెల్లో గొప్ప సంచలనాన్ని కలిగించాయి. తనలోని సంచలనాన్ని కప్పిపుచ్చుకుంటూ ముందు వంట చేయనీయండి, తర్వాత మాట్లాడుకుందాం అంటూ వంటగదిలోకి దారి తీసింది. గబగబా స్టవ్ అంటించి బియ్యం కడిగి పెట్టింది. బంగాళాదుంపలుంటే అవి రెండు ఉల్లిపాయలు వేసి వేయించి వేడివేడిగా చారు పెట్టింది. ఆమె వంట పూర్తి చేసేలోగా శుభ్రంగా గడ్డం గీసుకుని స్నానం చేసొచ్చాడు ఉమానాథ్. వంట చేస్తున్నంతసేపు అతను అన్న మాటల్నే నెమరు వేసుకుంటోందామె. తను లేకపోతే అతను అన్నం తినడట, ఏ పని చేయడట. అంతా తన కోసమే జీవిస్తున్నట్లు మాట్లాడాడు. ఇది దేనికి దారి తీస్తుందా అని భయపడసాగింది. మొదట్లో 4 రోజులు కాకుండానే తను వెళ్ళిపోతాను అని అన్నాడే గాని అతను వేరే ఇల్లు చూసుకోనూ లేదు. తను వెళ్ళిపోమ్మని చెప్పనూ లేదు. వెళ్ళిన మర్నాడే మిషను ప్రతిపాదన రావడం, దానికోసం ప్రయత్నాలు చేయడం, అవి ఫలించడం అన్నీ 4-5 రోజుల్లోనే జరిగిపోయాయి. తను వండి పెడుతుంది. వేళకి తిని హాయిగా స్నానం వగైరాలు చేస్తూ వేళకి తిండి, వేళకి నిద్ర ఏర్పడి పని మీద విశ్వాసం పెరిగి తన శక్తి మీద తనకి నమ్మకం స్థిరపడి మంచి ఉత్సాహంగా తిరుగుతూ చూపులకు అందంగా ఆకర్షణీయంగా తయారయ్యాడు. ఇటీవల పెద్ద ఇల్లు తీసుకుని ముందు కొట్టు పెట్టాక అతనిలో ఆత్మవిశ్వాసం పదింతలైంది. దాంతోపాటు అతని మనసులో రేగే అలజడిని, మార్పులను మటుకు ఆమె పసికట్టలేకపోయిందనే చెప్పాలి. ఇప్పుడు అతని ధోరణి చూస్తుంటే అతను తన పట్ల అభిమానాన్ని మరో రకంగా మలుచుకుంటున్నాడా అన్న అనుమానం కూడా కలగసాగింది. వంటైంది, వడ్డిస్తున్నాను, రండి అంటూ పిలిచింది. ఆమె నోటి వెంట ఆ మాట కోసమేనన్నట్లు చటుక్కున వంటగదిలోకి వచ్చాడు. పీట వాల్చి కంచం, మంచినీళ్ళ గ్లాసు అన్నీ కనిపించాయి అతనికి. గబాలనొచ్చి కూర్చున్నాడు. నువ్వు కూడా వడ్డించుకో అన్నాడు ఉమానాథ్. తను విజయవాడలో ఎంగిలిపడి వచ్చిన మాట అతను అన్నమ్మాని వడ్డించుకొని ఆప్యాయంగా చెప్పడంతో అడుగున పడిపోవడమే గాక ఆకలిగా కూడా అనిపించింది. గబగబా అన్నం పెట్టుకుని చారు పోసుకుంది. అదేం కూర కలుపుకోవా? పెద్ద ఆకలి లేదు, మీకోసమే కేవలం
నేను ఈ అన్నం తింటున్నది నా కోసమే అనుకొని కాస్త కూర కూడా కలుపుకో, లేకుంటే ఇదిగో నా కంచంలో కలిపిన కూర అన్నం తిను. మీ కంచంలోనా? అవును, ఎంగిల్ చేయలేదులే అంటూ గబగబా 2 కూర ముద్దలు ఆమె చేతిలో పెట్టాడు. అనుకోని అతని చర్యకి ప్రతిభ హృదయం చిత్రంగా స్పందించింది. మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా గబాల్నా నోట్లో పెట్టుకుంది. ప్రీతి, మనిద్దరం జీవితాంతం ఇలా అన్నం ముద్దలు కలిపి పెట్టుకుంటూ ఒకే కంచంలో తింటూ ఒకే పక్క మీద పడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఊహించవా అని అడిగాడు ఆర్ద్రత నిండిన స్వరంతో. ఆ మాటతో పూర్తిగా గుండె లయ తప్పింది ప్రతిభకు. చివరికి ఉమానాథ్ తనతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాడా? ప్రీతి, అబ్బా, అతను అలా పిలుస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది. అనురాగం ముద్ద చేసి పిలిచిన ఆ పిలుపులో కోటి చంద్రుల చల్లదనం ఉంది, కోటి కలసాల తీయని తేనె ఉంది, మనసు ఏదో లోకాలకు తేలించే మత్తు ఉంది. ముందు భోజనం చేయండి అంది మెల్లగా కంఠం పెగుల్చుకుని. ఆమె బుగ్గలు ముద్ద మందారాలవడం గమనించిన అతని హృదయం మయూరంలా నర్తించింది. గబగబా భోజనం కానిచ్చి మంచం మీదికి చేరాడు. అక్కడంతా బాగుచేసి దొడ్డి తలుపులు జాగ్రత్తగా వేసి ముందు గదిలోకి వచ్చింది ప్రతిభ. ఆమెను చూస్తూనే లేచి కూర్చున్నాడతను. మామూలుగా తలగడలు తీసుకుని వెళ్ళబోతుంటే గబాల్న ఆమె జడందుకున్నాడు. ప్రీతి, నా ప్రశ్నకు జవాబు చెప్పవా అంటూ ఆరాధనగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ముందు జడొదలండి, చెప్తే గానీ వదలను. కాస్త గట్టిగా లాగడంతో అతని మీద వాలిపోయింది ప్రతిభ. అలా పడిన ఆమెను అతను 2 చేతులతోనూ చుట్టేశాడు. మై డియర్ ప్రీతి, ఐ లవ్ యూ. నేను నిన్ను వదిలి ఒక్క క్షణం ఉండలేను. నన్ను నీ పార్ట్నర్గా స్థిరపడని అన్నాడు అందిన చోటల్లా ముద్దులతో ముంచేస్తూ. అతని పరిష్వంగంలో ఏవో మధురానుభూతులకు లోనైంది. శరీరంలో ఏనాడు ఎరగని వింత పులకింత. శరీరం ఉద్రేకంతో ఊగిపోతుంటే ఎలా కట్టలు తెంచుకుని తనను ఆక్రమించుకుంటున్నది కూడా ఆమెకు తెలియలేదు. ఇద్దరిలోనూ ఆవేశం, ఉద్రేకం. ఒకరి కౌగిలిలో ఒకరు నలిగిపోవాలని, అతనికి తన అణువణువు అర్పించుకోవాలని తపన పడుతోంది ఆమె శరీరం. ఆమె యవ్వనాన్ని గ్రోలాలని ఆరాటపడుతోంది అతని పురుషత్వం. ఆ 2 ఏకమై కాలగతినే స్తంభింపచేశాయి. తెల్లవారిన తర్వాత జరిగిందేమిటో అర్థమయ్యాక మతిపోయింది ప్రతిభకు. తప్పు జరిగిపోయింది, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం తప్ప చేసేదేముంది? అందుకే ఉమానాథ్ చెప్పిన దానికి తల ఊపింది. ఆనాడు చిలకలపూడి పాండురంగని ఎదుట ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు ఉమానాథ్. తనొకప్పుడు బిందుమాధవ్ని రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నాను అన్న విషయం ఆమె పూర్తిగా రహస్యంగా ఉంచిందంటే ఉమానాథ్ పట్ల ఆమెకి పెరిగిన మమతా వెల్లువలే కారణం. ఉమానాథే కాకుండా ప్రతిభ కూడా అతన్ని వదిలి ఉండలేని స్థితిలో పడిపోయింది. అతని బలమైన ప్రేమలత ఆమెను పూర్తిగా చుట్టేసింది. అతన్ని చూస్తుంటే హృదయం పరవశించిపోతూ ఉంటుంది. అతని పిలుపులో సమస్త విశ్వాన్ని మర్చిపోతుంది. అతను చేతులు చాచిచే ఆ చేతుల్లో వాలిపోకుండా ఉండలేదు. అంతవరకు ఏ అనుభూతులు లేక కేవలం బిందుమాధవ్ కోరికలకు ఒక బొమ్మలా తీర్చడం తప్ప ఫీలింగు, ఏ అనుభూతి నోచుకొని ఆమెకు ఉమానాథ్తో సంపర్కం ఆమెలో అణిగి ఉన్న కోరికలన్నీ ఒక్కసారి పురివిప్పి శారీరక సుఖంలోని ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తున్నట్లే ఉంది. మనసు, శరీరం పూర్తిగా ఉమానాథ్ పరం చేసిన ఆమెకిప్పుడు విజయవాడ కూడా వెళ్ళాలి అని అనిపించడం లేదు. రిజిస్టర్ మ్యారేజ్లో ఆనాడు సూత్రధారణ లేదు. ఆ తర్వాత కూడా దాన్ని వ్యతిరేకించడంతో ఉమానాథ్కి ఆమె పెళ్లిగాని పడితిగానే భావించాడు. గుడిలో తాళి కట్టడానికి, అతను కట్టించుకోవడానికి ఆమె కూడా తహతలాడిపోయారు. భార్యాభర్తలుగా మారిపోయాక ఇద్దరిలోనూ నూతనోత్సాహం వచ్చింది. బిందుమాధవ్కి ఏదో వ్యాపకం ఉండాలి కనుక ఉమానాథ్ కుట్టిన బ్యాగులు, సూట్ కేసులు, సంచులు వగైరాలన్నీ తీసుకుని అతని చేత ఇంట్లోనే శుభ అండ్ కంపెనీగా బోర్డు రాయించి కొట్టు తెరిపించింది. మీరు ఇంకా వీటిల్ని అమ్మిన డబ్బుతో ఏదన్నా అదనంగా కొట్లో పెట్టదలుచుకుంటే పెట్టొచ్చు. మామూలుగా ఇల్లు నేను గడుపుతున్నాను కదా, దానికి పెట్టి అభివృద్ధి చేయొచ్చు అంది ప్రతిభ. బాగుంది, సరుకు ఇచ్చిన వారికి డబ్బు ఇవ్వద్దు, అమ్మి ఇవ్వాలి. ప్రతి నెల నేను సరుకు తెప్పిస్తాను. అమ్మిన దానికి లెక్క చెప్పి మీరు రావాల్సింది మీరు తీసుకొని నాకు రావాల్సింది నాకిస్తే వాళ్ళకి చెల్లు పెడుతుంటాను. కూర్చుని నమ్ముకోవడం, ఖాళీ సమయాల్లో ఏవో వ్యాసాలు రాసుకోవడం. బిందుమాధవ్కి కాలక్షేపం బాగానే అవసాగింది. బ్యాగులు, సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు, సంచులతో పాటు ఇతర వస్తువులు అంటే గాజులు తప్ప అన్నీ పెట్టి కొట్టు పెద్దది చేశాడు ఉమానాథ్. విజయవాడలో బ్రాంచి పెట్టి అమ్మిస్తున్నాను. సరుకులు నెల నెల ఇవ్వడం,
మనీ తీసుకురావడం బాధ్యత అంతా నాదే అని ఆనాడే చెప్పింది అతనితో. అలాగే కానీ నీ మాటకి ఎదురాడను, నువ్వేం చెప్తే అదే అన్నాడు. కానీ వివరాలు అడగలేదు. అంటే అతనికి ఆమె మీద ఎంత ప్రేమ ఉందో అంచనా వేయొచ్చు. అతను అక్కడ పనిచేస్తున్నప్పుడే ఆమె గొప్పింటి అమ్మాయని, తండ్రితో ఏవో మాట పట్టింపులు వచ్చాయని తెలుసు. అందుకే అతను ఏనాడు ఆమె గత చరిత్ర గురించి అడగలేదు. అసలు అతనికి అవసరం కూడా లేదు. అన్ని విధాలా తెగిన గాలిపటంలా ఉన్న తనని ఆదరించి తన ఉజ్వల భవిష్యత్తుకు సోపానాలు వేసిన ఆమె అంటే అతనికి పంచప్రాణాలు. కాస్త ఆలస్యంగా ఆమె ఆఫీస్ నుంచి వస్తే అతని ప్రాణం గిలగిల్లాడిపోతుంది. పనాపి గుమ్మంలోనే నిలబడిపోతాడు. నెలకు ఒకసారి నువ్వు విజయవాడ వెళ్ళక తప్పదా? వెళ్ళాలి. అక్కడ ఒకసారి ఎలా ఉన్నారో అందరినీ చూసి రావాల్సిన అవసరం ఉంది. మామూలుగానే శనివారం రాత్రికి విజయవాడ చేరటం, ఆదివారం రాత్రికి తిరిగి బందరు వచ్చేయడం. పాప కాస్త పెద్దదైంది. ప్రతిభ వస్తే చుట్టాన్ని చూసినట్టు చూస్తుందే కానీ తల్లి అంటూ గబాల దగ్గరికి రాదు. ఆ పిల్లకు నాయనమ్మే తల్లి. తండ్రి బిందుమాధవ్కి కూతురంటే తగని ప్రేమ. తనే దగ్గర కూర్చోబెట్టుకొని అక్షరాలు చెబుతూ ఉంటాడు, ఏవో పద్యాలు నేర్పుతూ ఉంటాడు. తల్లి చనువు లేదు. శుభ అంటే మాలిమి తల్లికి లేదు. బిస్కెట్ల ప్యాకెట్లు, గౌన్లు చూడగానే తల్లి దగ్గరికి వస్తుంది శుభ. అవిచ్చి 2 బుగ్గలు ముద్దు పెట్టుకొని నానమ్మకిచ్చి దాచుకో అని చెబుతుంది ప్రతిభ. దాంతో తల్లి మురిపెం శుభకి, కూతురి బులబాటం తల్లికి తీరిపోతుంది. పాపని దగ్గరకు తీసుకుని వదిలిన క్షణం చటుక్కున ఆమెకి తన పిన్ని గుర్తొచ్చేది. ఆమె కన్న సంతానము గుర్తొచ్చేది. తన వెనకనే చదువుకెదిగిన పెద్ద చెల్లెలు తలుచుకున్నప్పుడల్లా మనసులో చల్ల చిలికినట్లే ఉండేది. ఈ పాటికి మంచి కట్నమిచ్చి ఏ పెద్ద ఉద్యోగస్తుడినో తీసుకొచ్చి ముడిపెట్టి ఉంటాడు తండ్రి. మొదట్నుంచి వాళ్ళంటే తగని ప్రేమ కదా అనుకుంది. అది క్షణంసేపే. ఆ తర్వాత వాళ్ళకి తనసలు ఏనాడు గుర్తురాదు. వాళ్ళని గుమ్మంలోకి అడుగు పెట్టొద్దని గంటా బజాయించి చెప్పిన వాళ్ళని గురించి తనెందుకు ఆలోచించాలి? అసలు ఇక్కడ ఉంటేనే తనకు అప్పుడప్పుడైనా తల్లిదండ్రులు గుర్తొస్తుంటారు. అదే మరోచోట అంటే ఉమానాథ్ సమక్షంలో అసలు తనకి ఎవ్వరూ గుర్తురారు. ఆ విధంగా మరిపించగల శక్తి ఒక్క అతనికే ఉంది. అందుకే తను అక్కడికి రెక్కలు కట్టుకొని విహంగంలా ఎగిరిపోతుంది. వస్తాను అని చెప్పి బయలుదేరింది ప్రతిభ. బిందుమాధవ్కి మధ్య మధ్య కన్ను సరిగ్గా కనిపించడం లేదని మందులు వాడుతున్నాడు. దీపావళి పండగ దగ్గరికి వస్తోంది. భార్యకు తెలియకుండా డబ్బు కూడబెట్టసాగాడు ఉమానాథ్. అయితే ఆ విషయం ప్రతిభకి కూడా తెలియదు. పండగ ముందు నుంచే మొదలుపెట్టాడు ఉమానాథ్. ప్రీతి, స్వీట్స్ చేయాలి 2-3 రకాలు. నాకు మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం. నీకు గులాబ్ జామ్ అంటే ఇష్టం అన్నావు కదా, ఆ 2 చెయ్యాలి. వీలైతే తొక్కుడు లడ్లు కూడా అంటూ. మరి స్వీట్లు చెప్పారు, శాబరీ మాట చెప్పలేదేం? అది పులిహోర చెయ్యి. ఆ తర్వాత మరేమన్నా చేయదలుచుకుంటే నీ ఓపిక అన్నాడు ఉమానాథ్. ప్రతిభ ఆలోచనలో పడింది. పండగకి పాప చేత మందు సామాన్లు కాల్పించాలి. అక్కడ లేకపోతే అత్తగారు అంతా సడుక్కుంటారేమో. పండక్కి అందరికీ బట్టలు తీసుకుంది. ఆఫీస్కి బయలుదేరినట్లు బయలుదేరి బస్లో విజయవాడ వచ్చింది. అందరికీ అన్నీ ఇచ్చి మళ్ళీ వెంటనే బయలుదేరొచ్చింది. ఏమన్నా చేయమని అదనంగా అత్తగారికి డబ్బు కూడా ఇచ్చొచ్చింది. ఆమెకి పండుగ ఆనందం ఉమానాథ్తో పంచుకోవడమే ఇష్టం. ప్రతిభను వెంట పెట్టుకుని తీసుకువెళ్ళి పట్టుచీర కొనిపెట్టాడు ఉమానాథ్. అతని బట్టలు అంత క్రితమే కుట్టించిన ఉన్నాయి. ఉమానాథ్ చెప్పినట్లే స్వీట్స్ చేస్తుంటే టపాకాయలు తీసుకుని తిన్నగా వంటగదిలోకి వచ్చేశాడు. హలో మై డియర్ స్వీట్ వైఫ్, స్వీట్స్ చేస్తున్నావా అని అడిగాడు అక్కడే పీట బాల్చుకొని కూర్చుంటూ. శ్రీవారి ఆజ్ఞ తప్పుతుందా అంటూ మందహాసం చేసింది. ఈ వంటగదిలో కూడా మనం ఒక ఫ్యాన్ పెట్టుకోవాలోయ్ అన్నాడు ముత్యాల్లా మెరుస్తున్న ఆమె స్వేద బిందువులు చూస్తూ. పెట్టిద్దాం అంది నవ్వుతూ. ఏమన్నా సాయం పట్టమంటావా అని అడిగాడు గిన్నెల కేసి చూస్తూ. సాయం పడతారా? అయితే ఇదిగో ఈ చాకు తీసుకుని ఆ పళ్ళెంలో పోసిన మైసూరు పాక్ని ముక్కలుగా చెయ్యండి అంది. కత్తితో కోస్తే గాని ఇది తినలేమా అని అడిగాడు నవ్వుతూనే. మరి బిళ్ళలు రావద్దా? అదా అంటూ చక్కగా కత్తితో ముక్కలు చేయసాగాడు. అంతా అయిపోయాక ప్రీతి, నాకేమిటో వెలితిగా ఉంటుందోయ్ అన్నాడు కాస్త తుంపి నోట్లో వేసుకుంటూ. దేనికట ఆశ్చర్యంగా అడిగింది ప్రతిభ. ఇదిగో ఇలా చూడు, ఈ మందుగుండు సామాన్లు మనం కాల్చుకోవడానికి, చిన్నపిల్లలు కాల్చుకోవడానికి తేడా లేదు. ఎందుకు లేదు? కరెక్ట్, అదే నేను చెప్పేది. మనకి ఒక బాబు ఉంటే వాడి బోసినవ్వుల ముందు ఈ మతాబాలు ఎన్ని పువ్వులు రువ్వినా వెలవెలపోతూనే ఉంటాయి. చక్కగా వాడి చేత కాల్పించవచ్చు. ఆ మాట వింటూ తుళ్ళిపడింది ప్రతిభ. అతని మనసు అర్థమైంది. అతనికి తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ, తన వంశాంకురం కావాలనుంది. ఆడపిల్లల మీద కాంక్ష అతన్ని ఈ విధంగా అడగడానికి ప్రోత్సహించింది.
ఏమిటోయ్ బాబు పేరెత్తగానే అలా సైలెన్స్ ప్లీజ్లా అయిపోయావు అని అడిగాడు నవ్వుతూ. బాగుంది, అన్నీ మన చేతిలోనే ఉంటాయా అని అడిగింది. అంతే మరి, నువ్వు గట్టిగా తలుచుకోలేదు ఇంతవరకు. తలుచుకుంటే ఈ పాటికి ఎప్పుడో బాబు క్యారుమనేవాడు అన్నాడు. చెప్పారుగా తలుచుకుంటాలేండి అంది మెల్లగా. ఊరికే తలుచుకుని వదిలితే లాభమేముంది కొంటెగా అడిగాడు. ప్రతిభ తలంచుకొని అలా ఉండిపోయిందే గాని బదులేమివ్వలేదు. ఆమె కళ్ళ ముందు బిందు మాధవ్, శుభ ఒక్క క్షణం కదిలి మాయమయ్యారు. ప్రతిభ బాధగా ఉమానాథ్ కేసు చూసింది. పసిపాప ముఖంలా స్నిగ్ధంగా ఉంది అతని ముఖం. పసిపిల్లాడిని చూసుకోవాలన్న తపన తప్ప ఆ కళ్ళల్లో ఏ కల్మషమూ లేదు. అవన్నీ సర్దుతున్న నెపంతో అవతలికి వెళ్ళిపోయింది ప్రతిభ. తన కోరిక ఏదో ప్రతిభ చెవిన వేశాక చాలా వరకు శాంతించింది అతని మనసు. అందుకే అతను కూడా బయటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం అతను కొన్న పట్టుచీర కట్టుకుని తలనిండా పువ్వులు పెట్టుకుని 2 చేతులకు నిండుగా మ్యాచింగ్ గాజులు వేసుకుని ఉమానాథ్ దగ్గరికి వచ్చింది. స్నఫ్ కలర్ గాబర్డిన్ ప్యాంటు, దాని మీద తెల్లని మల్లెపువ్వు లాంటి పాలిస్టర్ షర్టు వేసుకుని బూట్లు వేసుకోవడానికి ఉపక్రమిస్తున్నాడు అతను. ప్రతిభను చూడగానే అతని కళ్ళల్లో ఆనంద చంద్రికలు వెల్లివిరిశాయి. ఆ ముస్తాబులో ఆమె అతని కళ్లకు సాక్షాత్తు పాలకడల నుంచి ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిలా కనిపించింది. తటాలున దగ్గరకు లాక్కుని గాఢంగా హృదయానికి హత్తుకుని 2 బుగ్గలు ముద్దులతో ముంచెత్తాడు. ప్రీతి, ఈ అందమంతా నాదేనా అని అడిగాడు ఆర్తిగా ఆమె కన్నుల్లోకి చూస్తూ. మీది కాక ఇంకెవరిది? ఈ శరీరంలోని ప్రతి అణువు మీదే అంది తీగల అతన్ని అల్లుకుపోతూ. చాలు ప్రీతి, నా జీవితం నిజంగా ధన్యమైపోయిందంటూ బలంగా ఆమెను గుండెలో పొదువుకున్నాడు. చక్కగా అరుగుల మీద దీపాలు పెట్టింది. కాసేపు అతను ఏవో కాల్చాలనిపించి తర్వాత బయటికెళ్ళొస్తాను ప్రీతి అంటూ బయలుదేరాడు. త్వరగా వచ్చేయండి, ఎక్కడ చూసినా టపాకాయల గొడవే కదా అంది హెచ్చరికగా. వచ్చేస్తాలే అంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకుని స్థిమితంగా మంచం మీద వాలిపోయింది. రేపు ఈసారి వెళ్ళినప్పుడు సీతమ్మగారు అడుగుతుంది పండక్కి రాలేదేమని. తనకు ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటేనే భయం. అందరికీ తలా ఒక బాధ, రోగాలు, నెప్పులు. అవిటి బిందు మాధవ్ ఈ మధ్య ఒక కన్ను కూడా కనిపించకుండా పోయాక అసలు అతన్ని చూడలేకపోతోంది. ఇక శుభని చూస్తే తనకేమంత ప్రేమ పెళ్ళుబ్బికి రాదు. ఆ పిల్లని అత్త చేతిలో పెట్టాక తన పిల్ల అన్న మాటే గుర్తు లేకుండా పోయింది. రకరకాల ఆలోచనలతో ఆమె ఉమానాథ్ వచ్చి తలుపు తట్టే వరకు టైం ఎంతైందో కూడా గ్రహించలేదు. ఉమానాథ్ అన్న వేళా విశేషం ఎటువంటిదో గాని ఆ నెలలోనే తలకి నెలతప్పినట్లు గ్రహించింది ప్రతిభ. ఉమానాథ్ కోరిక తీర్చగలుగుతున్నాను అన్న ఆనందం ఒక పక్క, ఆమెను చుట్టుముట్టిన అన్ని సవ్యంగా జరుగుతాయా అన్న భయాందోళనలు కూడా ఆమెను ఆవహించాయి. కానీ ఏదైతే అదే అవుతుంది. తన జీవితం ఆది నుంచి డేరింగ్గానే గడుస్తోంది. లోక విరుద్ధమైన పద్ధతిలో తన జీవిత గమనం సాగుతోంది అంటే అందుకు తన పట్ల విధిగీసిన స్పెషల్ రేఖ ఏదో ఉండి ఉంటుంది. రోటిలో తలదూర్చి రోకలి దెబ్బకు భయపడితే ఎలా కుదురుతుంది? ఆ పోటును భరించగల సహనం లేదా తప్పించుకోగల చాకచక్యం ఏదో ఒకటి కనబర్చాలి. తన జీవితం అంతే అనుకుంది తనకి తనే ధైర్యం చెప్పుకుంటూ. ఒంట్లో బాగాలేదా ప్రీతి, అలా నీరసంగా కనిపిస్తున్నావేం, ముఖమంతా పీక్కుపోయిందంటూ ఉమానాథ్ చాలాసార్లు ప్రతిభను అడిగాక ఇంకా దాచే కంటే చెప్పి అతన్ని సంతోషపెట్టడమే మంచిదనుకుంది. మీరు అబ్బాయి కావాలన్నారుగా అంది నవ్వుతూ. అవును ప్రీతి, బాబును చూసుకోవాలని తపనగా ఉంది. 6 నెలలు ఆగండి, మీ కోరిక తీరుతుంది అంది అతని ఎదపై తలవాల్చి. ఆ మాట వింటూ ఆనందం పట్టలేనట్లు ఆమెను ముద్దులతో ముంచెత్తాడు. నాకు తెలుసు నా ప్రీతి నా మాట కాదందని అన్నాడు మధురంగా ఆమె కేసు చూసుకుంటూ. అతని ఆనందంలో పూర్తిగా పాలు పంచుకుందామే. ఆ రోజు నుంచి చక్కని బాబు క్యాలెండర్లు, గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి రకరకాల పుస్తకాలు అన్నీ తెచ్చి ఇల్లు నింపసాగాడు. ప్రీతి ఇవన్నీ శ్రద్ధగా చదివి చక్కగా ఆచరణలో పెడితే అదిగో అలాంటి బాబే పుడతాడు అన్నాడు క్యాలెండర్ చూపించి. ఆ మాటకి కిలకిలా నవ్వింది ప్రతిభ. పుడుతూనే అంత లావుగా పుట్టాలంటే ఆపరేషన్తోనే బయటకొచ్చేది అంది నవ్వుతూ. అమ్మో, నాకు ఆపరేషన్లంటే భయం అన్నాడు ప్రతిభ ముంగుర్లు సవరిస్తూ. తాను గర్భవతినని డాక్టర్ చేత ధృవపరుచుకున్నాక ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ప్రతిభ. ఆ నెలలో జీతం తీసుకుని విజయవాడ వచ్చింది. ఆ డబ్బు అత్తగారికిచ్చి నేను ఒక ఏడాది పాటు ట్రైనింగ్కు వెళ్తున్నాను. నెల జీతం ఎంబో చేస్తాను అంది. ఏ ఊరు? మద్రాసు. ట్రైనింగ్ అయితే జీతం పెరుగుతుందా? పెరుగుతుంది.
ఆ మాటకు అత్తమామల ముఖాలు విప్పారాయి. బిందు మాధవ్ విని తటస్థంగా ఊరుకున్నాడు. అతని శారీరక లోపాలు అతనికి తెలుసు. ఎవరో ఒకరన్నా అభివృద్ధిలోకి రాకపోతే ఇల్లు గడిచేది ఎలాగా? ఆ ఏడు వస్తున్న కొద్దీ తల్లిదండ్రులు మరీ వృద్ధులవుతారు. తల్లికి ఓపిక ఉడిగిపోతుంది. కాస్త తన కూతురు ఎదిగితే తల్లికి ఆసరాగా ఉంటుంది. ప్రతిభ ఎలాగో ఆమె మగవాడిలా సంపాదించిపోయాక తప్పదు. అది లలాట లిఖితం. దాన్ని మార్చగల వారెవరున్నారు? ప్రతిభ ఆ విధంగా విజయవాడ బెడద కాస్త వదిలించుకుందనే చెప్పొచ్చు. ఆఫీస్లో పనిచేసి నెల నెల జీతం మటుకు ఇంటికి ఎంబో చేసేది. ఉమానాథ్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంగా పనిచేయసాగాడు. తనకో బాబు పుడతాడు. వాడిని చిన్న రాకుమారుడిలా పెంచాలి. పెద్ద చదువు చెప్పించాలి. డాక్టర్ని చేసి అమెరికా పంపాలి, లేదా కలెక్టర్ని చెయ్యాలి, లేదా పెద్ద భూగర్భ శాస్త్ర ఇంజనీర్గా చెయ్యాలి. ఇలాంటి ఊహల్లో తేలిపోతూ పగలు రాత్రి అనక తెగ కష్టపడసాగాడు. ఎందుకండి అంత హైరాణ పడతారు? ఇంకా పిల్లాడు పుట్టాలి, వాడు పెరగాలి. ఏనాటి మాట? ఈలోగా కూడబెట్టలేకపోతామా అంటూ వారించేది ప్రతిభ. వాడు పుట్టాక శాంతం నువ్వు వాడి పెంపకంలోనే దృష్టి కేంద్రీకరించాలి. ఉద్యోగానికి రిజైన్ చేసి హాయిగా ఉంటూ సుఖపడు అన్నాడు ఉమానాథ్. ఆ మాటకి ఉలిక్కి పడింది ప్రతిభ. తన ఉద్యోగం మానితే బిందు మాధవ్ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? తను డబ్బు పంపకపోతే వెంటనే అంతా పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు తను, తన బిడ్డ, తన ఉమానాథ్ అంతా వాళ్ల కళ్ళబడతారు. ఇంకేముంది? ప్రళయం వచ్చేసినట్లే. తన జీవితంలో సుడిగుండాలు. అమృతం లాంటి తన సంసారంలో హాలాహలం మింగడం పరమేశ్వరునికే సాధ్యం. కానీ తనలాంటి సామాన్యురాలికి సాధ్యపడుతుందా? ఈ మధ్య నీకు ఆలోచనలు పరధ్యానం ఎక్కువై ఏదడిగినా టక్కున జవాబు ఇవ్వలేకపోతున్నావు అన్నాడు ఉమానాథ్ సుధారంగా ఆమె తల మీద చిన్న దెబ్బ వేసి. మీరు వాడు పుట్టకుండానే ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు. పుట్టాక అసలు నన్ను కాస్త స్థిమితంగా ఉండనిస్తారా అని అంది తనలోని సంచలనాన్ని తనే ఆపుకుంటూ. స్థిమితంగా బ్రతకమనే కదా ఆంక్షలు అని జవాబిచ్చాడు. సరే, పిల్లాడు పుట్టాలి. పుట్టాక 3 నెలల తర్వాత మాట కదా అనుకుంది అప్పటికి వాయిదా వేసుకుంటూ. మేనేజర్గా ఉంటున్న హరిహరరావు భాగ్యనగరం మీద మోజు పుట్టి అక్కడ బ్రాంచి ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళిపోయాడు. నిజంగా అదే ఆమె పాలిట వరమైంది. అతనికి ఉమానాథ్ అంటే పడదు. అతన్ని పెళ్లాడిన ప్రతిభ అన్నా అతనికి పడుండేది కాదు. ఆఫీస్ గొడవలన్నీ తెలిసిన ప్రతిభ తన ఉమానాథ్ని పెళ్లాడినట్లు ఎవరికీ తెలియనీయలేదు. కొత్త మేనేజర్ పాపం నోరు లేనివాడనే చెప్పొచ్చు. చాలా సరళ స్వభావి. అతను వచ్చాక అందరి ప్రాణాలు తెరిపిగానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిభకు మరీ హాయిగా ఉంది. ఎంతో నిర్భయంగా పనిచేసుకుంటూ పోతోంది. ఉమానాథ్ని పెళ్లాడినట్లు చెప్పిన మేనేజర్ కారాలు మిరియాలు నూరే రకం కాదు కనుక ఆమె గర్భవతి అని అంతా గ్రహించాక మాత్రమే ఉమానాథ్ పేరు చెప్పింది. 9 అడుగు పెట్టే వరకు పనిచేసింది. అప్పుడు సెలవు పెట్టింది. ఉమానాథ్ కంటికి రెప్పలా చూసుకునేవాడు భార్యని. అతని కోరిక మేరకు చక్కని కొడుకునే కన్నది ప్రతిభ. తన ముద్దుల మూటను చూసుకొని ఆమె ఎంత పొంగిపోయిందో అంతకు 10 రెట్లు ఆనందం అనుభవించాడు ఉమానాథ్. మెనీ థ్యాంక్స్ ప్రీతి. బాబునే కనిచ్చినందుకు నీకు కంచిపట్టు చీర ప్రజెంట్ చేస్తాను అన్నాడు బాబు బుగ్గలు సున్నితంగా రాస్తూ. నాకు కంచి చీర ఎందుకు గాని, ముందు బాబుకి చక్కని ఉయ్యాలు కొనండి అంది నవ్వుతూ. అది కొంటాను, ఇది కొంటాను అన్నాడు. అనడమే కాదు, కొన్నాడు కూడా. బాబుకి చక్కని పేరు పెడదాం ప్రీతి అన్నాడు బాబునెత్తుకుంటూ. ఆసుపత్రిలో పురుడు పోసుకొని 11వ నాడు ఇంటికొచ్చిన బాలింతరాలికి ఇరుగు పొరుగులే పెద్ద దిక్కయ్యారు. ఇంతకీ నీ అభిప్రాయం ఏమిటి ప్రీతి? బాబుకి ప్రశాంత్ అని పేరు పెడదామా? మీ ఇష్టం. పేరు బాగానే ఉంది, అదే పెట్టండి. వాడి జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలని నా ఆశ అంది పసివాడిని హృదయానికి హత్తుకుంటూ. తను ఏమన్నా ఎదురాడని అనుక్షణం తన అభిరుచులకు అనుకూలంగా మసిలే భార్యని అపురూపంగా చూసుకున్నాడు ఉమానాథ్. బాబుకి ప్రశాంత్ అనే పేరు ఖాయం చేశారు. ప్రశాంత్ పుట్టడంతో తన మాతృత్వానికే ఒక అందం వచ్చినట్లే మురిసిపోయింది. తన జన్మ సాఫల్యమైనట్లు పొంగిపోయింది. ఈ బాబుని ఎవరి మీద వదలడానికి ఎవరూ లేరు కనుక తనే కంటికి రెప్పలా పెంచుకోసాగింది. ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేరాదా అని 2-3 సార్లు అడిగాడు ఉమానాథ్. కాస్త మంచి జీతం వచ్చే సమయంలో వదులుకోవడం దేనికి అని అడిగింది ప్రతిభ. బాబుని ఎవరు చూస్తారు? మీరున్నారుగా. పనిపిల్లని పెట్టుకుంటే సరి. బాబు కోసం మెటర్నిటీ లీవ్ పెట్టింది, అది అయిపోతోంది. ఆఫీస్కి వెళ్ళాలి. అంతకంటే ముందు ఒకసారి బెజవాడ వెళ్ళాలి. తను 1 ఏడాది ట్రైనింగ్ అన్న రోజు నుంచి ఏ నాటికి 1 ఏడాది పూర్తి అవుతుందో లెక్క వేసుకుంది. 1 ఏడాది అయ్యాక తను వెళ్ళి కనబడాలి కదా.
వెడతానంటే ఉమానాథ్ ఏం పేచీ పెడతాడో. పసిపిల్లాడని వదిలి వెళ్ళాక ఆ రోజు ఉండమని గొడవ చేస్తే అక్కడ తన పని అయిందన్నమాటే. ముఖ్యంగా బాబుకి తల్లిపాలే తప్ప పోతపాలు పట్టడం లేదు. అది టైం ప్రకారం జరగాలి. ఎలా బిడ్డని వదిలి వెళ్ళడమా అని ప్రాణం ఊగిసలాడుతోంది. వెళ్ళకపోతే ఏదో పిడుగు నెత్తిన పడుతుందని భయం. ఈ భయాందోళనల మధ్య రోజులు గడుస్తున్నాయి. రోజు గడవడం అంటే ఆమెకు విషమ సమస్యకి సమయం దగ్గర పడుతున్నదన్నమాట. ఒకసారి నేను విజయవాడ వెళ్ళొస్తాను అంది ఆ రాత్రి బాబు పడుకున్నాక భర్త సరసన చేరుతూ. ఒక్కతివీనా, బాబుని కూడా తీసుకువెళ్తావా? ఒక్కతిని వెళ్ళొస్తాను. అప్పటికి ఇంకేం మాట్లాడలేదు ఉమానాథ్. అతని ఇష్టం అయిష్టం రెండూ బయటికి ప్రదర్శించలేదు. సరే, ఏదైనా తప్పదుగా అనుకుంది నిర్లిప్తంగా. ఆ రోజు బాబుని అతి కష్టం మీద ఇంట్లో వదిలి విజయవాడ వచ్చింది ప్రతిభ. అయితే ఆమె ఇంటికి వచ్చేసరికి అనుకోని పరిస్థితి ఎదురైంది. మామగారి పరిస్థితి విషమంగా ఉంది. సీతమ్మకి ప్రతిభను చూడగానే ధైర్యం వచ్చినట్లయింది. అంత దుఃఖంలోనూ. వచ్చావా అమ్మా? ఆయన పని గంటల్లో ఉంది అంది సీతమ్మ ఏడుస్తూ. ఆ మాట వింటూనే మ్రాన్పడిపోయింది ప్రతిభ. ఆసుపత్రిలో అడ్మిట్ చేద్దామా అని అడిగింది బిందు మాధవ్ని. ఇప్పుడు ఆయన ఏ డాక్టరు రక్షించలేడు. ఎంత వైద్యుడైనా రోగాలకి మందులు ఇవ్వగలరు కానీ పోయే ప్రాణాన్ని ఆపగలరా అని అడిగాడు. ఆ మాట కూడా నిజమే కనుక మౌనంగా చూడసాగింది. పరిస్థితి గందరగోళంగా ఉంది గనక ఆమెను గురించి, ఆమె ట్రైనింగును గురించి ఎవరూ ఏం ప్రశ్నించలేదు. మామగారి మంచం దగ్గరే తులసి నీళ్లతో కూర్చున్నారు. పాపని స్కూల్లో చేర్పించారు. పలక తీసుకుని ఒక పక్కగా కూర్చొని రాసుకుంటోంది బిక్కుబిక్కుమంటూ. ఈరోజు బడికి వెళ్ళలేదా అని అడిగింది ప్రతిభ. లేదు, ఈరోజు దాన్ని దించి రావడానికి మీ మామగారికి కుదరలేదు. రోజు నేనే దించి తీసుకొస్తున్నాను అంది సీతమ్మ కళ్ళొత్తుకుంటూ. మరో గంటలో రామకోటయ్య ప్రాణం గాల్లో కలిసిపోయింది. సీతమ్మ ఏడుపు, బిందు మాధవ్ ఏడుపు విని ఇరుగు పొరుగంతా బయటికొచ్చారు. ఆ ఇంటి మగవాళ్ళు, ఈ ఇంటి మగవాళ్ళు సాయం పట్టి రామకోటయ్యను బయటికి చేర్చారు. ఇరుగు పొరుగు ఆడవాళ్లు చెప్పినట్లే అక్కడ తలక్రింద దీపం పెట్టి ఏం తోచందాన్లా అలా చతికిలబడిపోయింది ప్రతిభ. ఆమె కళ్ల ముందు ఉమానాథ్, చంటిబాబు గిరగిరా తిరుగుతున్నారు. బాబు పాలకేడుస్తాడు. ఉమానాథ్ పసివాడు ఏడిస్తే చాలు గిలగిల్లాడిపోతాడు. అలాంటిది ఇద్దరు ఎలా ఉన్నారో తను చూస్తే ఇక్కడ చిక్కుపడిపోయేలా ఉంది. కళ్ళంబడి గిర్రున నీళ్లు తిరిగాయి. మీ తాలూకా వారెవరన్నా ఉంటే టెలిగ్రామ్లు ఇచ్చి పిలిపించండి అన్నారెవరో. మరి వియ్యంకుడు వియ్యపురాలు రావద్దా? అల్లుడి తండ్రి పోతే కోడలు పుట్టింటి వారికి కబురు చేశారా? మరెవరో ప్రశ్నించారు. ప్రతిభ బుర్ర గిరగిరా తిరగసాగింది. తొలిసారిగా లోకమంటే ఏమిటో బుర్రకెక్కసాగింది. సీతమ్మ ఏం మాట్లాడలేదు. బిందు మాధవ్ కూడా విననట్టే ఊరుకున్నాడు. అంతా ఎక్కడి వాళ్ళక్కడ కూర్చుంటే జరిగేదలా. కానీ అమ్మా, ఇంటికి ప్రస్తుతం మగదిక్కు ఆడదిక్కు నువ్వేగా. అతనికేమో కళ్ళు సరిగ్గా కనిపించవు. ఏదో తలకొరివి పెడితే చాలే. ముందు బ్రాహ్మణ్ని పిలిపించడం వగైరా చేయండి అంటూ తలా ఒక సలహా ఇవ్వసాగారు. ప్రతిభను పక్కకు పిలిచాడు బిందుమాధవ్. ప్రతిభ, డబ్బేమన్నా తెచ్చావా అని అడిగాడు కాస్త సంభాళించుకొని. నాకిలాంటి పరిస్థితి అని ఎలా తెలుస్తుంది? రేపు పైగా ఆఫీస్లో కూడా జాయిన్ కావాలి. నేను వెళ్ళి అక్కడ ఆఫీస్ వాళ్ళని అడిగి పట్టుకొస్తాను. 10-25తో అయ్యే వ్యవహారం కాదు కదా అంది ప్రతిభ. ఎలా అవుతుంది ప్రతిభ? నేను కొడుకుని ఒక్కడనే కదా. అంత ఖర్చు యథావిధిగా పెట్టి అన్నీ జరిపించాలి. కనీసం 1000 రూపాయలన్నా తేవాల్సి ఉంటుంది. నువ్వు. ప్రయత్నిస్తాను. డబ్బు ఎక్కడో అక్కడ వడ్డీకైనా తెస్తాను. కానీ సెలవు ఇవ్వాలి కదా, 15 రోజులు అంది బెరుగ్గా. ఆమె భయం ఆమెది. తను మైలసూతకం అంటూ ఇక్కడ ఆగిపోవలసి వస్తే పసివాడు ప్రశాంత్ ఏమైపోతాడు? ఉమానాథ్ బతకనిస్తాడా? అలా అంటే ఎలా ప్రతిభ? మామగారు పోయారని చెప్పి సెలవు గ్రాంట్ చేయించుకోవాలి. కోడలు కూతురు అన్నీ నువ్వేగా. నిజమేననుకోండి, ముందు వెళ్ళి రానియండి.